అడిగిందని సమాధానం చెప్పు. పేరేంటమ్మా? ఏ ఊరు? పాల్వంచలు ఎక్కడ? కొల్లేరుగూడ. నువ్వు పనిచేసేది ఏ అపార్ట్మెంట్లో? శ్రీనివాసం. అసలు ఏం జరిగింది చెప్పు. స్నానం చేస్తుండగా పైన సార్ వచ్చేసి ఫోటోలు తీస్తుంటే చూసి నేను బయటకు వచ్చి అడగగా మా ఆయన బయటకు వెళ్ళిండు. ఆ టైంలో లేడు. బయటకు వచ్చేస్తుంటే అప్పుడు మా బాబు మా ఆయన బయట నుంచి వచ్చి ఏం జరిగిందంటే జరిగింది చెప్పాను. గొడవ అవుతుంది. అప్పటికి వచ్చి మా ఆయన దగ్గరికి పోయాను. ఆయన పెట్టేసిండు. అంటే మా బాబాయ్ కొట్టకపోతే ఆయన చేయించి పెట్టింది. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అసహ్యంగా ప్రవర్తించింది. డోర్లు కొడుతాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మామూలుగా ఉన్నాడు. ఇక తర్వాత డోర్లు కొట్టడం, ఇంట్లోకి రావడం అలాంటివి చేసేటప్పుడు ఫుల్గా తాగేసి సమయం 7 గంటల సమయం, సాయంత్రం 7 గంటల సమయంలో. ఎన్ని సంవత్సరాల పాటు అపార్ట్మెంట్లో చేస్తున్నాము? 3 సంవత్సరాలుగా చేస్తాను అపార్ట్మెంట్. జీతం మంచిగా ఇస్తున్నారు. జీతం అవి బాగానే ఇస్తారు. ఇప్పుడు ఈ విషయం మీద ఈయనొక్కడే ఈ సునీల్ అనే అతనే ఇట్లా చేసిండు అపార్ట్మెంట్. గతంలో ఎట్లాంటి ఏమైనా చర్యలు చేస్తారు? ఇలాంటివి అంటే గొడవ చేస్తాడు ఆయన. వాళ్ళు గద్దిచ్చేటోళ్ళు కానీ ఎప్పుడు మా మీదకి రాలే. మామూలుగా ఒకసారి అయితే మా ఆయన తిట్టిండు, చేసిండు, అయిపోయింది. అప్పుడు ఇట్లా బాత్రూంలోకి వచ్చి ఫోటోలు తీయడం, నా మీద అసహ్యంగా ప్రవర్తించడం మాత్రం ఇదే కష్టం. ఇప్పుడు మా సంఘం కాడికి ఏమైనా ఎందుకని వచ్చామమ్మా? చెప్పుకొని న్యాయం జరిగిద్దని వచ్చింది. భద్రాద్రి కూడా న్యాయం జరగాలి అంతే కదా. నీకు ఒకసారి దాడి జరుగుకొని చూడాలి. మరి ఇప్పుడు నీ పని ఎవరైనా పెట్టుకున్నారా నీకేనా? ఇప్పుడు నువ్వు చేసే పని రెగ్యులర్గా ఉందా? మరి నేను బయటకు ఏదైనా ఇబ్బంది పెట్టారు? బయటికి పంపించేసారు. అపార్ట్మెంట్ బయటికి పంపించారు. లేదు పని ఆయన మీద భయానికే వచ్చిన నేను. అపార్ట్మెంట్ మొత్తం అంటే ఎవరు పంపించలేను. ఆయన మీద భయానికి నైట్ నిద్ర పోనీయట్లేదు. నా భర్త మంచిగా లేడు. వాళ్ళు చిన్న పిల్లలు. భర్త మంచిగా లేదంటే హ్యాండిక్యాప్ ఉన్నారు. వికలాంగుడు. అపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను బయట పోమని లేదు, కానీ నువ్వే వాడికి భయపడి వచ్చేసినాను. ఉన్న పని పోయింది. నా భర్త కొంట్లో బాగాలేకనే 3 సంవత్సరాలుగా నేను పోయి వాచ్మెన్ పని చేసుకుంటున్నాను. హఠాత్తుగా ఇట్లా చేసిండు. మరి ఇప్పుడు పని ఎట్లా? ఇప్పుడు జీవనోపాధి ఎట్లా మమ్మల్ని? ఇప్పుడు లేదు, అదే ఆశిస్తాను. ఇప్పుడు దగ్గరకు వచ్చి అంటే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో మళ్ళీ చేయాలన్నా ఇబ్బందికరం. కానీ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి మరి ఆయన్ని పంపించడమా ఏదన్నా జరగాలి. కానీ ఇప్పుడు ఆయన మీద మనం ఏదో కేసు పెట్టాలి. దానికి శిక్ష వేయడం చేయాలా, పరువు నుంచి కదా వేపియాలి.